ఒక 3-4 రోజుల కింద తెలుగుదేశం పార్టీ మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మాట్లాడడం జరిగింది. మొదటగా మీ ఇంట్లోనే వెన్నుపోటుదారులు ఉన్నారు, మీరు చూసుకోండి, మీ కుటుంబంలోనే వెన్నుపోటుదారులు ఉన్నారని చెప్పడం జరిగింది. మొదటగా మా తాతగారు అయినటువంటి భీమిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో సీట్ ఇచ్చినారు. అప్పుడు గెలిచి మళ్ళీ మీరు వేరే పార్టీలోకి పోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అదే కాకుండా మళ్ళా మన ప్రస్తుత ఎమ్మెల్యే చిన్న అయినటువంటి బాలనారెడ్డి గారికి కూడా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టింది, మీరు మళ్ళా పార్టీకి వెన్నుపోటు పొడచడం జరిగిందని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం, మేము సవాల్ విసురుతున్నాం, మీరు చర్చకు సిద్ధమా అని చెప్పడం జరిగింది. వాళ్ళ సవాలు కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మేము సవాల్ విసిరి మేము ఫలానా ప్లేస్ అని చెప్తే వాళ్ళు పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళదే అధికారం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళ కనుసన్నల్లో నడుస్తుంది. కాబట్టి వాళ్ళే టైము ప్లేసు పర్మిషన్ తీసుకుంటే ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు, లేదు సింగిల్గా అంటే కూడా నేను సిద్ధంగా ఉన్నాము. వద్దు ఇంతమంది వస్తే ప్రాబ్లం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందంటే కూడా 1-to-1 చర్చించడానికి కూడా ఆధారాలతో సహా మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. మొదటగా వెన్నుపోటు గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి మాధవరం రామిరెడ్డి గారు ఇప్పుడు లేరు, ఆయన గురించి మాట్లాడకూడదు, కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినారు కాబట్టి దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. మొదటగా గ్రామంలో సర్పంచ్ స్థాయి కూడా కానీ నిన్ను సర్పంచ్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 2 సార్లు ఎంపీపీ చేసింది, ఒకసారి జెడ్పీటీసీ కూడా అవకాశం ఇచ్చింది. అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్న 15 సంవత్సరాల్లో కూడా ఒకసారి అధికారంలో లేనప్పుడు, 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా నీకు మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకెళ్ళి నిన్ను ఒక నాయకునిగా గుర్తించింది. మరి అంత నిన్ను గుర్తించిన పార్టీని నీవు 2009లో వెన్నుపోటు పొడిచి ప్రజారాజ్యం సీటు తీసుకువెళ్ళేది మీరు కాదా అని నేను ఈరోజు మన చెప్పిన రాఘవేంద్ర రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను. వారందరూ ఆ రోజు మీ నాన్నగారు ప్రజారాజ్యం పార్టీకి మన మీరందరూ కూడా మద్దతు తెలిపినారు. ఒకటి సరేలే, ప్రజారాజ్యం పార్టీని గుర్తించింది, ఒక నాయకునిగా గుర్తించింది, సీట్ ఇచ్చింది, కనీసం ప్రజారాజ్యంతోనే కొనసాగినావా? కనీసం చిరంజీవి గారు విలీనం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు కూడా నువ్వు ఆగలే. వెంటనే అధికారం పోయింది, రాలేదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మళ్ళా మమ్మల్ని అన్నావు కదా పార్టీ మారినామని. మేము పార్టీ మారినామనేది అదే సమయంలోనే. మా వెంట నువ్వెందుకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది? మేము వెన్నుపోటుదారులు అన్నావు, ఈరోజు అంటున్నావు కూడా. మరి మీరు మా వెనకే వచ్చి మా ద్వారా బాలనారెడ్డి గారి ద్వారా, సాయిప్రసాద్ రెడ్డి గారి ద్వారా, శిల్పా మోహన్ రెడ్డి గారి ద్వారా మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది? ఒక వెన్నుపోటు తెలుగుదేశం పొడిస్తుంది, 2వ వెన్నుపోటు ప్రజారాజ్యం పొడిస్తుంది. సరేలే, కాంగ్రెస్లో ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనమైందని తెలుసుకున్నాం. మెల్లగా కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నడవడం జరిగింది. తర్వాత 2014లో బాలనారెడ్డి గారికి ఎట్లో తెలుగుదేశంలో లేరు కదా, నాకు సీట్ వస్తుందేమన్న ఆశతో మళ్ళా 2014లో ఆఖరిలో, అంటే ఒక సంవత్సరం ముందు 6 నెలల ముందు, మామూలు సిస్టమ్ ఉంటుంది కదా 6 నెలల ముందు పోవడం మీ అలవాటు కాబట్టి అదే అలవాటులో భాగంగా 2014లో మళ్ళా తెలుగుదేశం పార్టీ పోవడం జరిగింది. అప్పుడు కూడా నీకు సీటు రాలే, ఎందుకంటే వెన్నుపోటు పొడుస్తున్నావు కూడా పార్టీకి గుర్తింది, సీట్ ఇవ్వలే ఆ రోజు. సరేలే, 14 అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 19 వరకు అధికారాన్ని అనుభవించి మళ్ళీ 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతీవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినాక చాలా స్పీడ్ కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం మా కుటుంబ సభ్యులు కూడా మేమంతా కూడా కలిసి ఆ రోజు మన పార్టీలోకి రావడం జరిగింది. నేను ఒక నాయకునిగా గుర్తించి మండల స్థాయిలో ఉన్న నిన్ని తెలుగుదేశం పార్టీ మండల స్థాయికి పరిమితం చేస్తే నిన్ను తీసుకెళ్లి జిల్లా స్థాయిలో మేము కూర్చోబెట్టడం జరిగింది. అంటే మన ఎమ్మెల్యే గారు కావచ్చు,
మా కుటుంబ సభ్యులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను తీసుకెళ్ళి జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నిన్ను దాదాపు సంవత్సరన్నర 2 ఏళ్ల వరకు ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏం చేసినావు? యథావిధిగా మళ్ళీ సంవత్సరం వరకు అట్లా సమయం గడిపి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాకు సీట్ ఇస్తుంది అనే ఉద్దేశంతో వెళ్ళి నువ్వు మళ్ళీ పార్టీ మారడం జరిగింది. మరి ఇన్నిసార్లు పార్టీ మారిన నువ్వెన్నుపోటుదారుడా? మా తాతగారి గురించి చెప్తున్నావు. మా తాతగారు ఎన్టీ రామారావు గారు. అప్పుడు నీకు తెలియదు, అప్పుడు నీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఆ రోజు ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు గుంటగలికి రావడము, మా తాతగారితో మంచి స్నేహ సంబంధాలు ఉండడం వల్ల ఆయన పార్టీ పెట్టినాడు. భీమిరెడ్డి గారు మీరు ఇట్లా పోటీ చేస్తారా అంటే తాతకు కూడా రాజకీయాలకు రావాలన్న ఒక ఆశతో పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విధి విధానాలు లేదా ఆయన మాట్లాడుతున్న శైలి కానీ కొంతమంది మాకొక్కరికే కాదు చాలామంది ఎమ్మెల్యేలకు అందరికీ కూడా నచ్చడక ఆ రోజు వాళ్ళతో పాటు మా తాతగారు కూడా ఈ ఒక వర్గంగా ఏర్పడడం జరిగింది. తర్వాత మళ్ళీ మేమేం తెలుగుదేశం పార్టీలో మా తాతగారు సీట్ అడగలే. ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2009లో బాలనారెడ్డి గారు మళ్ళీ వెన్నుపోటు పొడిచినారంటున్నారు. 2009లో మేము సీట్ ఇవ్వడం వాస్తవమే. తెలుగుదేశం పార్టీ గుర్తించింది, మాకు సీట్ ఇచ్చింది, మేము గెలవడం కూడా జరిగింది. అది కూడా రాజశేఖర రెడ్డి గారి హవా. అప్పటికి కూడా జిల్లాలో 3, 4 గెలిస్తే దాంట్లో ఒకటి బాలనారెడ్డి గారు గెలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి హవా ఫుల్గా కొనసాగుతుంది. ఆ టైంలో కూడా బాలనారెడ్డి గారు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అభివృద్ధి కోసము మనం అధికారంలో మొదటిసారి గెలిచాం కదా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, ఇప్పుడు మనం అధికారంలో లేము కదా అని కొన్ని ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో నీవు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏ గ్రామంలో ఏం అభివృద్ధి చేసావో చూద్దాం. మా తెలుగుదేశం గత 2014 నుంచి 2019 అయితేనేమి ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఏం అభివృద్ధి చేశామో ఎక్కడికో రమ్మంటావో చెప్పు, వచ్చి నిలబడి కూర్చుందాం. నువ్వు నేను మా ప్రభుత్వం అభివృద్ధి ఏం చేసిందో ఖచ్చితంగా కూర్చొని మాట్లాడదామని చెప్పి సవాల్ చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యపడుతుంది. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా.